గైస్ ప్రాసెస్ సర్వర్ 2023 క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఆ కంటిన్యూ వీడియోలో ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక డాష్ ట్యాగ్ ఒక ఖచ్చితమైన భౌగోళిక భూభాగం నుంచి ఉద్భవించే వ్యవసాయం సహజ లేదా తయారు చేసిన ఉత్పత్తి హస్తకళ మరియు పారిశ్రామిక వస్తువుల కోసం ఉపయోగించబడుతుంది. ఆన్సర్ వచ్చేసి భౌగోళిక గుర్తింపు. జిఐ ట్యాగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1919. హెడ్ క్వార్టర్ వచ్చేసి చెన్నై ఉంటుంది. ఫస్ట్ 2005లో డార్జిలింగ్ టీ అనేది జిఐ ట్యాగ్ పొందింది. డిసెంబర్ 1946లో రాజ్యాంగ అసెంబ్లీలో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి తత్వశాస్త్రం మరియు మార్గదర్శక సూత్రాలు అందించబడినాయి. ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. 1946 డిసెంబర్ 13న ప్రవేశపెట్టిండు. 8 ఉంటాయి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్. జీవిత రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ గురించి తెలియజేసే భారత రాజ్యాంగం యొక్క అధికరణం ఏది? ఆర్టికల్ వచ్చేసి 21. అలాగే 21 సబ్ క్లాస్ ఏ అనేది విద్యా హక్కు గురించి చెప్తుంది. ఇది 86వ రాజ్యాంగ సవరణ 2002లో చేశారు. కార్గిల్ విజయ్ దివాస్ యొక్క వార్షికోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 26 జూలై. క్రింద ఇవ్వబడిన ప్రఖ్యాత సంగీత విద్వాంసుల జాబితా నుంచి తబలా వాయిద్యకారుడిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి అనిందో చటర్జీ. ఆర్చరీ వీలు విద్యా రంగంలో అర్జున అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి కృష్ణదాస్. 2019 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ సెమీస్లో భారత చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు మనం మొన్న జరిగిన 2026 అలాంటి మ్యాచ్లు అవి క్రికెట్ చూసుకొని వెళ్ళాలి. జలియన్ వాలాబాగ్ ఊచకోత తర్వాత లార్డ్స్ సభ జనరల్ డయ్యర్ని ప్రశంసించి అతడికి ఒక కత్తి ఇచ్చింది. ఆ కత్తి మీద ఏమి వ్రాయబడింది? ఆన్సర్ వచ్చేసి సేవియర్ ఆఫ్ ది పంజాబ్. వరి పంట ఎదుగుదలకు అవసరమైన సగటు ఉష్ణోగ్రత అవధి? ఆన్సర్ వచ్చేసి 21 degrees to 37. క్రింది వాటిలో ఏవి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడలేదు? ఆన్సర్ వచ్చేసి అమృత్సర్లో స్వర్ణ దేవాలయానికి అక్బర్ దానం చేశాడు. వచ్చేసి రౌలట్ చట్టాన్ని లండన్లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏ సంవత్సరంలో ఆమోదించింది? ఆన్సర్ వచ్చేసి 1919. లూని నది ఈ రాష్ట్రంలో ఉద్భవిస్తుంది? ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. బెంగాల్ శాశ్వత పరిష్కారం ఒప్పందాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ వచ్చేసి కారన్ వాలిస్. క్రింది వాటిలో ఏది శాస్త్రీయ నృత్యం రూపకం కాదు? ఆన్సర్ వచ్చేసి కారగల్. ఒడిస్సీ, మణిపురి, కథక్, కూచిపూడి, భరతనాట్యం, కథక్కళి ఇవన్నీ శాస్త్రీయ రూపాలను వస్తాయి. క్రింది వాటిలో ఏది ప్రొజెక్షన్ ఫంక్షన్ను సూచించడానికి ప్రత్యామ్నాయ మార్గం? ఆన్సర్ వచ్చేసి ఐసోక్వాంట్. లాహోర్ కుట్ర కేసులో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను ఉరితీసి చంపిన తేదీ? 23 మార్చ్ 1931. 26 నవంబర్ 1949 రాజ్యాంగ అసెంబ్లీలో ఎంతమంది సభ్యులు హాజరయ్యారు మరియు చివరగా రాజ్యాంగాన్ని ఆమోదించినట్లు సంతకాన్ని చేశారు? 284 members. బాబర్ తన చరిత్రను ఏ భాషలో రాశారు? టర్కీ. తుజికి బాబర్. రెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క రూపశిల్పి ఎవరు? పిసి మహల్నోబిస్. కె చంద్రశేఖరరావు తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండవసారి ఈ నెలలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆన్సర్ వచ్చేసి డిసెంబర్ 2018. ఖేల్ గోపాల్ అనే జానపద నృత్యం రూపకం ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ వచ్చేసి అస్సాం. బారెన్ ద్వీపం డాష్ ఏ దీవులలో ఉంది? ఆన్సర్ కామెంట్ చేయండి.